ఈ నెల 18వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో ఒక వార్త రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. శాసనసభలో ఉన్న 4 పార్టీలు 3 పార్టీలు కూటమిగా ఉన్నాయి కాబట్టి మిగిలిన తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల సమస్యల మీద చర్చించడానికి తమకు తగినంత సమయం దొరుకుతుంది అని, ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రజల సమస్యలపై సభలో మాట్లాడడానికి సమయం దొరకదు అని అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బాయ్కాట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతు ఏ స్థాయిలో ఉందో విమర్శలు కూడా అదే స్థాయిలో వినిపిస్తూ ఉండేవి. కూటమి ప్రభుత్వం కూడా చట్టంలో ఎక్కడా లేకపోయినా నైతికత చూపించకుండా మంకుపట్టు పట్టి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వము అని భీష్మించుకుని కూర్చుంది. నైతికంగా ఆలోచించి ప్రతిపక్ష హోదా ఇస్తే కూటమికి వచ్చిన నష్టం ఏంటి? ప్రజా సమస్యల మీద చర్చ జరుగుతుంది కదా, వైసీపీ మాటల్లో కూడా నిజం ఉంది కదా, అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైసీపీనే కదా అని కొంతమంది అంటుంటే సమయం ఇస్తారో లేదో అనే విషయాన్ని పక్కన పెట్టి ముందు జగన్ అసెంబ్లీకి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా. కూటమి ప్రభుత్వం అతన్ని అవమానించినా ప్రజల పక్షాన మాట్లాడనివ్వకపోయినా దాన్ని ప్రజలు గమనిస్తారు కదా, తద్వారా ప్రజల్లో వైసీపీ పట్ల సానుభూతి వస్తుంది కదా అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ తరుణంలో త్వరలో ప్రారంభమవుతున్న వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ హాజరవబోతున్నారు అనే గుసగుస వినిపిస్తున్నాయి. అధికార కూటమితో తాడో పేడో తేల్చుకోవడానికి జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అసెంబ్లీకి హాజరవ్వాలా వద్దా అనే విషయం మీద ఆయన ఒక సర్వే చేయించుకున్నట్లు తెలుస్తుంది. ఆ సర్వే ఫలితాలకు అనుగుణంగా అసెంబ్లీకి హాజరు కావాలని జగన్ నిర్ణయించుకున్నారు అని వైసీపీ వర్గాల్లో టాక్. ఒకవేళ నిజంగానే జగన్ కనుక అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగానే దాన్ని చూడాలి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జగన్ సభకు హాజరైతే అసెంబ్లీ ఆసక్తిగా మారే అవకాశం ఉంటుంది. కూటమి చేసే మాటల దాడికి జగన్ ఎలా బదులిస్తారో చూడడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఈ విషయం ఎంతవరకు నిజమవుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పేలా లేదు. మీరు చెప్పండి, జగన్ అసెంబ్లీకి వెళ్లాలా వద్దా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.